మొన్న ఈఎన్సీ హరిరామ్, ఆ తర్వాత నూనె శ్రీధర్, ఇప్పుడు మురళీధర్ రావు ఇరిగేషన్ శాఖలో అక్రమాలపై దృష్టి సారించింది ఏసీబీ. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ నజర్ పెట్టింది. వాళ్ల సోదాల్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంత అవినీతి జరిగిందా? డబ్బులకు కక్కుర్తిపడి కొందరు అధికారులు నిధులను మళ్లించారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరంలో అవినీతి అక్రమాల పుట్ట పగులుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇరిగేషన్ శాఖలో కీలక పాత్ర పోషించిన చాలా మంది అధికారుల అవినీతి ఏసీబీ దర్యాప్తులో బయటపడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్, నూనె శ్రీధర్ను అరెస్టు చేసిన ఏసీబీ లేటెస్ట్ గా మరో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు ఆయన కుమారుడి ఇల్లు, కంపెనీల్లోనూ సోదాలు ముమ్మరం చేసింది. కాళేశ్వరం బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషించిన మురళీధర్ రావు తన కుమారుడు అభిషేక్ రావు సొంత కంపెనీకి నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. కాళేశ్వరంతో పాటు పాలమూరులోనూ భారీగా సబ్ కాంట్రాక్టులు తీసుకున్న మురళీధర్ రావు తన కుమారుడి బినామీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించినట్లు తేల్చారు. వర్క్ ఆర్డర్స్ జారీలోనూ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఆయన కుమారుడి కంపెనీలపైన ఏసీబీ నజర్ పెట్టింది. ఇక కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో గతంలోనే సోదాలు జరిగాయి. ఏప్రిల్ 26న హైదరాబాద్తో పాటు 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హరిరామ్తో పాటు అతని బంధువుల నివాసాలపై తనిఖీలు చేపట్టి భారీగా అక్రమాస్తులు గుర్తించింది. 2 విల్లాలు, 2 ఓపెన్ ప్లాట్లు, నిర్మాణంలో ఉన్న 2 భవనాలు, 6 ఎకరాల మామిడి తోట, 29 ఎకరాల వ్యవసాయ భూములు, 2 BMW కార్లతో పాటు బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందులో కొన్ని ఆస్తులు బినామీల పేర్లపై ఉన్నట్లు తేలింది. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లపైనే ఉంటుందని అంచనా వేసింది ఏసీబీ. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగాను హరిరామ్ వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు మొత్తం కార్పొరేషన్ నుంచే వెళ్లాయి. కాబట్టి ప్రాజెక్టు కోసం తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్లిందో, ఎటు వెళ్లిందో హరిరామ్కు తెలుసు. ఎందుకంటే నిధులు మంజూరు, బిల్లుల చెల్లింపు అన్నీ తానే చూసుకున్నారు. దీంతో ఆయనపై విచారణ జరపగా భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన నూనె శ్రీధర్ను గత నెలలో ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్కు చెందిన ఇంటితో పాటు 13 ప్రాంతాల్లో జూన్ 11న ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, కరీంనగర్లో విలువైన ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. తెల్లాపూర్లో ఖరీదైన విల్లా, అమీర్పేట్లో ఓ కమర్షియల్ కాంప్లెక్స్, హైదరాబాద్లో భారీ భవనం, వరంగల్లోనూ అపార్ట్మెంట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూములు, 19 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, బంగారు ఆభరణాలు కూడబెట్టినట్లు తేల్చారు. వీటి మొత్తం విలువ మార్కెట్లో 150 కోట్లుంటుందని ఏసీబీ తేల్చింది. ఇలా వరుసగా కాళేశ్వరం అవినీతి అధికారుల చిట్టాను ఏసీబీ బయటికి తెస్తోంది. ప్రాజెక్టు కుంగుబాటుకు ఇలాంటి అవినీతి అధికారుల నిర్లక్ష్యంతో పాటు క్వాలిటీ లేని నిర్మాణాలే కారణమనే ఆరోపణలొస్తున్నాయి. త్వరలోనే కీలక వ్యక్తులను సైతం ఏసీబీ అరెస్టు చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.